హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చేసుకునే స్పెషల్ రెసిపీ అండి, మినప సున్నుండల రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే పంటికి అతుక్కోకుండా చాలా కమ్మగా ఉంటాయండి. రోజుకు ఒక లడ్డు పిల్లలకి ఇచ్చారంటే పిల్లల్లో రెసిస్టెన్స్ పవర్ మెరుగుపడుతుందండి, రక్తాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మినప సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సింపుల్ ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి ఈ లడ్డూలు. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 కప్పుల నేను సాయి మినపప్పు వేసుకుంటున్నానండి. మీ దగ్గర పొట్టు మినపప్పు ఉన్నా వేసుకోవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ పొట్టు మినపప్పుతో ఆల్రెడీ మినప సున్నుండల వీడియో ఉందండి, కావాలనుకుంటే చెక్ చేసుకోండి. సాయి మినపప్పుతో ఈసారి ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా రంగు మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. పప్పు అంతా లోపల వరకు చక్కగా ఫ్రై అయితేనే మనకి మినప సున్నుండలు టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఈ మినపప్పుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి స్టవ్ మీద నుంచి పక్కకు తీసిన తర్వాత కూడా ఆ వేడికి కొంచెం ఫ్రై అవుతాయండి, క్రిస్పీగా నోట్లో వేసుకుంటే క్రంచీగా తగులుతాయి. అప్పుడే మనకి లడ్డు టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి. చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని 4-5 యాలకుల్ని వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. చూడండి, ఈ విధంగా మనము బరకగా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే పంటికి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి సున్నుండలు అనేది. ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి మినప్పప్పు పిండిని. ముందుగానే నెయ్యిని కాచి పెట్టుకోండి. వేడివేడిగా ఉన్న నెయ్యిని ఇందులోకి వేసుకోండి. మనకి 2 కప్పుల మినప్పప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చండి. మనకి మిక్సీ జార్కి అతుక్కోకుండా ఉండడం కోసం బెల్లము 2 టేబుల్ స్పూన్ల ఈ మినప్పప్పు పిండి వేసుకోండి. డైరెక్ట్గా అయినా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చండి. నేను అతుక్కోకుండా ఉండడం కోసం ఇలా పిండి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. బెల్లం అనేది పలుకులు లేకుండా చక్కగా మెదిగిపోతుంది. ఈ బెల్లాన్ని కూడా ఈ బౌల్లోకి వేసుకోండి. మొత్తం బాగా కలిసేలాగా రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. లేదంటే మొత్తాన్ని మరొకసారి మిక్సీ పట్టుకోండి. బెల్లము ఈ మినప్పప్పు పిండి చక్కగా కలిసిపోతుందండి. లేదంటే ఇలా రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. కావాల్సినంత నెయ్యి యాడ్ చేసుకుంటూ మనకి లడ్డు చుట్టుకునే విధంగా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ, మొత్తం ఒకేసారి వేయొద్దు, చూసుకొని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇంకా లడ్డూలుగా చుట్టుకోవడమేనండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి ఈ లడ్డూలు. పిల్లలకి ఈవినింగ్ పూట రోజుకు ఒక లడ్డు ఇచ్చారంటే పిల్లలు చాలా దృఢంగా తయారవుతారండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మినప సున్నుండల రెసిపీ చూశారు కదా. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్. మన ఛానల్లో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, హెల్దీ లడ్డు రెసిపీస్ చాలా ఉన్నాయండి. సమ్మర్ డ్రింక్స్ అనేది ఎండాకాలంలో అవి కూడా అప్లోడ్ చేశాను. కావాలనుకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.